చేరువచ్చినటువంటి దైవజనులు పెద్దలైన వారికి ప్రత్యేక వందనాలు. అలాగే కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇప్పటివరకు అనేక మంది దైవజనులు నా ముందు మాట్లాడారు. నేను కొత్తగా మాట్లాడాల్సింది ఏమీ లేదు, కానీ కొన్ని విషయాలు మరి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మానందం గారని, కిషోర్ గారని ఇలా పేర్లు వినపడుతున్నాయి, కానీ నాకు మొట్టమొదటిగా ఆయన పరిచయం అయ్యింది ఎలాగంటే బెమ్ములు గారని. ఎందుకంటే మా ఆశ ఎప్పుడు కూడా బెమ్ములు బాబాయ్ అంటది. మాకు పెళ్లి చూపులకు వచ్చేటప్పుడు కూడా కాల్ చేసి ఎవరు వస్తున్నారు, ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు అంటే మా అమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, మా బెమ్ములు బాబాయ్ అంటే సో చుట్టమేమో అనుకున్నాను. సో అలా నాకు కొంచెం ఐడియా వచ్చింది. సో ఆయన చూడగానే ఇక్కడ సంఘంలోనే కాకుండా ఈ గ్రామంలో కూడా పెద్దగా ఉన్నట్టుగా మనందరికీ తెలుసు. యాక్చువల్గా పెద్ద అనగానే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమండి గ్రామ పెద్ద ఎవరు, ఏదంటే ఈ సంఘంలో పెద్ద ఎవరు అని అడిగి తెలుసుకుంటాం. కానీ ఆయన కిషోర్ గారిని చూడగానే ఖచ్చితంగా పెద్ద ఈయనే అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకుండే ఆ హుందాతనం కానీ, ఆ మీసం కట్టు కానీ, ఆయన ధరించేటువంటి ఆ బట్టలు కానీ చాలా హుందాగా ఉంటాడు. సో మా ఊరి పెద్దలు కూడా ఇక్కడికి పెళ్లి చూపులకు ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు గ్రామ పెద్ద లేదా కుల పెద్ద అని ఎవరిని అని అడగకుండా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. అది నాతో చెప్పినటువంటి విషయం. ఎందుకంటే పెద్ద అనే వ్యక్తి ఎలా ఉండాలో ఆ హుందాతనం కానీ, ఆ పలకరింపు కానీ, ఆ మాట కానీ చాలా అద్భుతమైన రీతిలో ఉంటుంది. అలాగే సంఘంలో కూడా ప్రతి విషయంలో కూడా ముందుండి నడిపించేటువంటి ఒక మంచి వ్యక్తి కళ్యాణ్ కిషోర్ గారని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఆయన గురించినటువంటి ఈ జ్ఞాపకార్థ కూడికలో కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త, ఇందాక మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 27 నుంచి చదువుతాం. 26 నుంచి 29 వరకు. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, కొద్ది నిమిషాలండి ముగించేస్తాను. కొంచెం శ్రద్ధ కలిగి వినాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్. మనిషి యొక్క జీవితం అనేది తల్లి గర్భంలో నుంచి భూగర్భంలోనికి ఒక మనిషి చేసే ప్రయాణాన్ని మనిషి యొక్క జీవితకాలం అంటారు. ఇది ఒక ప్రయాణం ఎక్కడి నుంచి అంటే తల్లి గర్భంలో ప్రారంభమై చివరికి భూగర్భంలో కలిసిపోతుంది. అయితే ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని వాస్తవాలు ఉన్నాయి. ఎప్పటివరకు కొన్ని దైవజనులైన పెద్దలు మాట్లాడారు. కొన్ని విషయాలు నేను దాన్ని కొంచెం యాడ్ చేసి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు అందరూ ఆదరణ కూడిక అనగానే కేవలం చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఏదో 2 మాటలు చెప్పేసి మనకున్నటువంటి పరిచయాన్ని చెప్పుకొని వెళ్ళిపోతే అది ఆదరణ కూడిక అవ్వదు. ఆదరణ కూడిక అంటే ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టిన కుటుంబానికి ఆదరణ, అలాగే బ్రతికున్నటువంటి మనకి ఒక సందేశం లాగా ఈ ఆదరణ కూడిక అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే కొన్ని వాస్తవాలు కఠినంగా ఉంటాయి. ఏంటా వాస్తవం అంటే ఈ ఆదరణ కూడిక మనం ఎప్పుడైతే పెట్టుకొని మనం మాట్లాడుతున్నామో చనిపోయిన వ్యక్తి గురించి త్వరలో చనిపోబోయే మనుషులుగా మాట్లాడుకునేటువంటి లేదా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వేదిక ఆదరణ కూడిక. ఎందుకంటే మరణం అందరికీ సంప్రాప్తం అవుతుంది. మరణం రుచి చూడక బ్రతుకు నరుడు ఎవడూ లేదు. కాబట్టి త్వరలో చనిపోబోయే మనము చనిపోయినటువంటి కళ్యాణ్ కిషోర్ గారి గురించి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ. కాబట్టి ఈ సభలో కొన్ని విషయాలు, కొన్ని వాస్తవాలు మనం గ్రహించి ముందుకు వెళ్ళాలని మన ఆత్మీయ జీవితంలో ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాను. చెప్పాను కదా, మనిషి జీవితం తల్లి గర్భంలో ప్రారంభమయ్యి భూగర్భంలో ముగిసిద్ది. ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో మనిషి వద్దనుకున్నా, మనిషి కాదనుకున్నా మనిషికి ఎదురయ్యేటువంటివి 3 వస్తాయి తన జీవితంలో. ఇవి ఎంత వద్దనుకున్నా సరే ఖచ్చితంగా ప్రతి మనిషికి సంభవిస్తాయి. ఏంటా 3 విషయాలంటే, మనిషి వద్దనుకునేది ఏంటంటే నెంబర్ 1 ముసలితనం. మనం వద్దన్నా కాదన్నా సరే సంవత్సరాలు గడిచే కొద్దీ ఖచ్చితంగా ఈ వృద్ధాప్యానికి దగ్గర అవుతాం. ఒక ఆయన మహానుభావుడు చెప్పాడు ఏంటంటే, మొన్నటి బాలలే నిన్నటి పెద్దలు, నిన్నటి పెద్దలే ఈరోజు వృద్ధులు.
ఇంకా దీని రివర్సల్ చెప్పుకోవాలంటే ఈ రోజు వృద్ధులే నిన్నటి పెద్దలే మొన్నటి బాలలు. సో ఖచ్చితంగా వృద్ధాప్యం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాను. అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతన్ని మ్యార్లిన్ మన్రో అనేటువంటి ఒక సినిమా హీరోయిన్ చాలా ప్రభావితం చేసింది. ఎంతగా తనని చెప్పాలంటే మన భాషలో బుట్టలో వేసుకుంది. ఎంత కంట్రోల్లో పెట్టుకుందంటే ఆమె ఏది చెబితే ఆ యుఎస్ ప్రెసిడెంట్ అది చేసేవాడు. అంతగా కమాండ్ పెట్టుకుంది. ఎందుకంటే ఆమె యొక్క అందానికి, ఆమె యొక్క రూపానికి దాసోహం అయిపోయి ఏది పడితే అది చేయాలనుకుంటున్నాడు. అయితే ఆమెకు 36 సంవత్సరాల వయసులో చనిపోయింది ఆవిడ. ఎందుకు చనిపోయిందంటే కావాలని తన అంతటా తానే స్లీపింగ్ పిల్స్, నిద్ర మాత్రలు మింగి చనిపోయింది. ఎందుకు చనిపోయింది అంటే తను ఒక లెటర్ రాసి, చనిపోయే ముందు ఒక లెటర్ రాసింది. ఈ ప్రపంచం అందంగా చూసిన నన్ను, ఎంతో అందగత్తగా ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వసుందరిగా చూసిన నన్ను వృద్ధాప్యంలో ఈ ప్రపంచం చూడకూడదు. వయసులో ఉన్నప్పుడే నేను చనిపోవాలి. నాకు ముసలతనం వచ్చేసి ఆ ముసలతనాన్ని లోకం చూడడానికి ముందే ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళిపోతానని చెప్పేసి వృద్ధాప్యాన్ని కోరుకోకుండా చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఆమె వేసుకున్న గౌను వేలంపాట్లు వేస్తే 1,39,00,000 పెట్టి పాడుకున్నారు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే చచ్చిపోయిన ఆమె దేహాన్ని, 36 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆమె దేహాన్ని ఒక్క పైసా కూడా ఎవరో కొనలేదు. ఎందుకంటే వృద్ధాప్యం అనేది లేదా ఈ దేహం అనేది ఎవ్వరికీ పనికిరాదు. మనిషిలో జీవం అనేది బయటికి వెళ్ళిపోతే ప్రియమైన దేవుని పిల్లారా. ఒక టీచర్ గారికి 50 సంవత్సరాలు అంట. ఏదో సర్వేలో అమ్మ మీ వయసు ఎంత అంటే ఐఎమ్ జస్ట్ 20 ఆఫ్టర్ 30 అని చెప్పిందంట. నాకు జస్ట్ 20 సంవత్సరాలే 30 సంవత్సరాల తర్వాత అంటుందంట. అంటే 50 అని చెప్పుకోవడానికి కూడా ఇష్టం లేదు. ఇలా ప్రతి మనిషి కూడా వృద్ధాప్యాన్ని కాదనుకుంటాం. కానీ మనం ఎంత కాదనుకున్నా మన జీవితానికి వృద్ధాప్యం అయితే వస్తుంది. ఇక మనిషి కాదనుకున్నప్పుడు తనకు వచ్చేటువంటి రెండో ప్రాబ్లం ఏంటంటే రోగం. నీకు నేను వద్దాం జలుబు మనతో మాట్లాడిద్దా, నీకు నేను జలుబు చేద్దాం అనుకున్నాను, లేదా జ్వరాన్ని నేను నీకు వద్దాం అనుకున్నాను, లేదా ఎయిడ్స్ వద్దాం అనుకున్నాను, లేదా హార్ట్ అటాక్ వద్దాం అనుకున్నాను. ఏ రోగం కూడా మనల్ని అడిగి రాదు ప్రియమైన దేవుని పిల్లారా. కాబట్టి మనం వద్దనుకున్నా సరే వచ్చే వాటిలో రెండోది రోగం. ఎన్ని రోగాలు, ఒకప్పుడు ఇన్ని రోగాలు లేవు, రకరకాల రోగాలు. కరోనా వైరస్ అనేది మనం విన్నామా? ఒక 4 సంవత్సరాలకు ముందు వరకు లేదు. కానీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కరోనా గురించి మాట్లాడుతాము. ఆ భయంకరమైనటువంటి దుస్థితి, ఆ భయంకరమైన పరిస్థితులు తలుసుకోకుండా ఉంటే బెటరు అన్నట్టుగా మారిపోయింది. రకరకాల రోగాలు, రకరకాలైనటువంటి ఈ వ్యాధులతో మనుషులు చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి మనిషి వద్దనుకున్నా సరే ఈ రోగం అయితే వస్తుంది. ఇక మనిషి కాదనుకున్నా, వద్దనుకున్నా వచ్చేటువంటి మూడవ సమస్య ఏంటంటే మరణం. ఈ మరణాన్ని ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. ఇప్పుడు దాని గురించి మనం అందరం మాట్లాడుకున్నాం. అలెగ్జాండర్ ది గ్రేట్, సో గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి. సో ప్రపంచాన్ని జయించాడు 30 సంవత్సరాల వయసులో. ప్రపంచాన్ని జయించి ఆఫ్రాల్ ఒక దోమ గుడి చచ్చిపోయాడు. ప్రపంచం అంతా తన చేతిలో ఉంది, గుప్పెట్లో ఉంది. సైన్యం ఏది చేయమంటే, ప్రపంచంలో ఏది జరగాలంటే అది జరిగించుకునేటువంటి కెపాసిటీ, అంత బలం, అంత ఉన్నా సరే మరణాన్ని ఆపుకోలేకపోయాడు. ఇక మన దేశం మనందరికీ బాగా తెలిసినటువంటి వ్యక్తి మైకేల్ జాక్సన్. బాగా తెలుసు, ఓకేనా? పాప్ సింగర్ మనందరూ బాగా తెలుసు. ఇతనికి ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే తను 150 సంవత్సరాలు బ్రతకాలన్నటువంటి ఆశ కలిగి ఉంది. అతనికి 150 సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నాడు. దానికోసం ఏం చేశాడంటే తను ఆ ప్రోగ్రామ్స్ వల్ల వచ్చి ₹1,000 డబ్బులు వెచ్చించి తన చుట్టూ ఎప్పుడు 12 నుంచి 15 మంది డాక్టర్స్ ఉండేవారంట. ఎవరికి వాళ్ళు సెపరేట్ అనమాట. అంటే లివర్కి సంబంధించిన డాక్టర్, స్కిన్కి సంబంధించిన డాక్టర్, హార్ట్కి సంబంధించిన డాక్టర్, బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్, ఇలా స్పెషలిస్టులు ఏ ఆర్గానికి అయితే స్పెషలిస్టులు ఉంటారో ఆ ఆర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా అదే రూమ్లో పడుకునే వాళ్ళంట. మైకేల్ జాక్సన్ ఏ రూమ్లో పడుకుంటారో వాళ్ళు కూడా అదే రూమ్లో పడుకొని అలర్ట్గా ఉండేవారు. అంటే ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు, ఏ విధంగా శరీరంలో బలహీనత వస్తుందో తెలియదు. కాబట్టి 12 మంది 15 మంది డాక్టర్లు మెయింటైన్ చేసేవాడు. అయినా సరే 50 సంవత్సరాల వయసులో 2009 జూన్ 25వ తారీఖున అతడు ఈ లోకాన్ని విడిచి చచ్చిపోవాల్సి వచ్చింది. కారణం ఏంటి? మరణాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు ప్రియమైన దేవుని పిల్లారా. సో కాబట్టి మనిషి వద్దనుకున్నా వచ్చేవి ఈ 3. వీటిని ఎలాగూ ఆపలేము, కానీ వీటి నుంచి వచ్చే పరిణామాల నుంచి తప్పించుకోవడానికి దేవుడు చక్కటి ఉపాయం చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు ఆ పై 2 విషయాల గురించి నేను మాట్లాడలేదు, కానీ 3వ విషయం గురించి మాట్లాడతాను. ఏంటో 3వ విషయం అంటే మరణం. మరణం అనేది చాలా రకాలుగా వస్తుంది. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో సౌలు అనే మహారాజు ఉన్నాడు. ఈ సౌలు అనే మహారాజు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మీకు డైరెక్ట్గా ఒక మాట చూపిస్తారు. ద్వితీయోపదేశకాండం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. మొదటి దినవృత్తాంతములు 10:13.
ఫిలిస్తీయులు సౌలునకు చేసినదంతయు 50 గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలు 10-13 మొదటి దినవృత్తాంతాలు 10-13 ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందునకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదాన్ని వెతికినందుకును సౌలు హతమాయను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషై కుమారుడైన దావీదునకు అప్పగించెను. బైబిల్ పరిభాషలో దీన్ని ఏమంటారంటే మూర్ఖత్వం అంటారు. సౌలు చనిపోయాడు ఎందుకంటే అతని యొక్క మూర్ఖత్వం వల్ల చనిపోయాడు. అంటే చావు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లారా. ఒక మనిషికి చాలా కారణాలు వస్తాయి. అయితే నేను ఒక 5 కారణాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. సౌలు ఎందుకు చనిపోయాడంటే అతనికి ఉన్నటువంటి మూర్ఖత్వం. దేవుడు ఒక దాన్ని నిర్ణయించినప్పుడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళి మూర్ఖంగా ప్రవర్తించి చనిపోయి మరణాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి సౌలు. ఇది మొదటి కారణం. మనకు కూడా మూర్ఖత్వం ఉంటుంది. కొన్ని విషయాల్లో దేవుడు ఏదైతే చేయమంటాడో అది తప్ప మిగతా విషయాల్ని బలవంతంగా పొందుకోవడానికి ప్రయత్నిస్తాం. దేవుని చిత్తం మీద దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి దాన్ని పొందుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని ఏమంటారంటే బైబిల్ పరిభాషలో మూర్ఖత్వము. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం ఏంటంటే మోసం వల్ల చనిపోయిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మోసం వలన ఉదాహరణకి అననీయ సప్పీరా మీకు తెలుసు. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది వాళ్ళే. వాళ్ళు ఎందుకు చనిపోయారంటే పరిశుద్ధాత్మను మోసగించి ఏమైపోయారంటే హతులైపోయారు దేవుని సన్నిధిలోనే. ఇలా మోసం వల్ల వచ్చేటువంటి మరణం ఇది రెండవ కారణం. ఒకటి మూర్ఖత్వం వల్ల మరణం వస్తుంది, రెండవది మోసం వల్ల వస్తుంది. అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. కాబట్టి మనం ఏదైతే విత్తాలనుకుంటున్నావో మన స్వభావం దేనిని అనుసరించి నడుచుకుంటుందో చివరికి మన గతి కూడా దానిని బట్టే ఆ రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లారా. ఇది రెండవ కారణం. ఇక మూడో కారణాన్ని ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ గ్రంథంలో 12వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనం. నియమింపబడిన దినములయందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనగా వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇది గర్వం వల్ల వచ్చేటువంటి మరణం. అమ్మ గుర్తుపెట్టుకోండి కారణాలు. ఒకటి మూర్ఖత్వం వల్ల మరణం వస్తుంది, ఇంకొకటి మోసం వల్ల మరణం వస్తుంది, ఇంకొకటి మూడవ కారణం ఏంటంటే గర్వం వల్ల కూడా ఏమొస్తుంది అంటే మరణం అనేది సంభవిస్తుంది మనుషులకి. అందుకే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో మనుషుల గర్వమును అణిచివేస్తానంటున్నాడు దేవుడు. సమాజంలో వేరే పక్కన పెట్టండి, కనీసం దేవుని సంఘంలో ఉన్న మనం కూడా గర్వించిపోతుంటాం. సో మనకేంటిలే, నాకేం తక్కువలే అని దేవుని సన్నిధిలో కూడా మనం ఏం చేస్తామంటే గర్వించిపోతాం. దానివల్ల కూడా మరణం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది దేవుని సంఘానికి వెళ్తాం, దేవుని సన్నిధిలో నిలబడతాం, కానీ దేవుని మాటలు మన హృదయానికి రుచించక మనలో ఏముంటుందంటే గర్వం. దాన్ని జీవపు డంబం ఉంది బైబిల్ పరిభాషలో. ఈ డంబం మనకి ఎప్పుడైతే వస్తుందో హేరోదు చనిపోయినట్టు మనం కూడా చనిపోవాల్సినటువంటి పరిస్థితి. ఎలా ఉంటుందంటే ఎన్నిసార్లు దేవుని మాటలు విన్నా, అది దేవుని ఆదరణ కోడికలో కావచ్చు, దేవుని సువార్త కోడికల్లో కావచ్చు. సో అది మనలోనికి వెళ్ళదు. మీకు ఉదాహరణకి పప్పు గుత్తి తెలుసు కదా. పప్పు గుత్తి తెలుసా? పప్పు రుబ్బు అంటారా? పప్పుని స్మాష్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎన్నిసార్లు దాంతో రుద్దుతారు, కానీ ఆ పప్పు గుత్తికి పప్పు రుచి ఏమని తెలిసిద్దా? తెలియదు. మనకు కూడా అంతే. క్రిస్మస్ వచ్చిందంటే పాడబడతాం, లాలి లాలి అని, బాల యేసునకు లాలి అని పాడబడతాం. గుడ్ ఫ్రైడే వచ్చింది అనుకోండి, ఎంతో వింత ఎంతో చింత. ఈస్టర్ వచ్చేసరికి లేచినాడురా, అంతేనా? ఇవే పాటలు ఇన్నిసార్లు పాడబడతాం, కానీ మనలో ఆ డంబం అనేది పోదు ప్రియమైన దేవుని పిల్లరా. ఆ డంబము వల్ల కూడా ఏమొస్తుందంట? మరణం. ఆ గర్వాన్ని అణిచివేయడానికి దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది మూడో కారణాన్ని బట్టి వచ్చేటువంటి మరణం. ఇక నాలుగో కారణం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటికే తిని తాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయోగ్యత వల్ల వచ్చేటువంటి మరణం ఇది. అయోగ్యత వల్ల. మూడవది గర్వం వల్ల అయితే, నాలుగవ కారణం అయోగ్యత. దేవుడు కొన్ని హింట్లు ఇస్తుంటాడు.
అంటే ఒకవేళ నువ్వు ఏదన్నా తప్పు చేసినప్పుడు చేయకూడదు సంఘంలోనికి తీసుకురాకూడదు, కుటుంబంలోనికి తీసుకురాకూడదు ఏదైనా సరే మనం కొంచెం ఏదైనా చేసినప్పుడు హింట్ ఇస్తుంటాడు. ఫస్ట్ ఏంటంట, బలహీనత వస్తుంది, ఓకేనా? ఆ తర్వాత రోగం వస్తుంది, ఆ తర్వాత మూడవదిగా మరణం వస్తుంది. సో కాబట్టి అయోగ్యమైనది ఏది కూడా మనలో ఉండకుండా మనం చూసుకోవాలి. ఇది 4వ కారణం. ఇంకా చాలా ఉన్నాయి. చివరిగా ఒక కారణం చెబుతాను. ఏంటా కారణం అంటే, ఇందాక దైవజనులు ప్రవీణ్ గారు కూడా మనకి చెప్పారు. ఏంటంటే యెహోవా భక్తుల మరణము, 116వ కీర్తన. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. 90వ కీర్తన అంటాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి. ఇది దేవుని పిలుపు. దేవుని పిలుపు వల్ల వచ్చేటువంటి మరణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుని పిలుపు వల్ల వచ్చేటువంటి మరణము దేవుడు ఎంతగానో మెచ్చుకునేటువంటి అద్భుతమైనటువంటి మరణం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మిగతా దేన్ని బట్టి నీకు మరణం వచ్చినా సరే దేవుడు హర్షించడు. మిగతా దేన్ని బట్టి నువ్వు చనిపోయినా సరే దేవునికి ఆనందం కలగదు. పైగా నువ్వు చనిపోయిన తర్వాత అసలైనటువంటి నీ జీవితం ప్రారంభమవుతుంది. యుగ యుగాలు నువ్వు అందులో పడి చచ్చిపోవాలి, బాధను అనుభవిస్తూనే ఉండాలి. కానీ ఈ మరణం ఉంది చూశారు, ఎప్పుడైతే దేవుని సంఘంలో నిలబడి, దేవుని కొరకు నిలబడి, రక్షణను పొందుకొని రక్షణలో కొనసాగుతూ మరణం వరకు కూడా నమ్మకంగా ఉండి చనిపోతాం చూడండి, ఖచ్చితంగా చాలా ఉంటుంది. కాబట్టి మొన్న 20వ తారీఖు మా అబ్బాయి అన్నప్రాసనుకున్నాం. 18వ తారీఖు ఫంక్షన్ ఒకటి ఉంటే అక్కడ వెళ్ళాడు. అందరితో కలిసి భోజనం చేశాడు. 45 సంవత్సరాలు వయసు ఏం కాదు, 45 సంవత్సరాలు అందరితో కూర్చున్నాడు, భోజనం చేశాడు. లేచి ఒక తోటలు ఏర్పాటు చేశాడు ఫంక్షన్. పక్కకి వెళ్ళి చెయ్యి కడుక్కుంటే సగం చెయ్యి కడుక్కున్నాడు, ఇంకా సగం అలాగే ఉంది. అలా వెనక్కిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళినంత వరకు ఆ చేతికున్న మెతుకులు కూడా బాగాలేదు, చనిపోయాడు. దారిలోనే చనిపోయాడు. అంటే అలా జరుగుతుందని చాలా చక్కగా ఉండేటువంటి వ్యక్తి. అంతకు ముందు 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖు ఇక్కడ ఫంక్షన్ జరిగింది, జేపీ పెళ్లి రోజు. ఆ రోజు పలకరించా, మాట్లాడా. ఇలా ఫోన్ చేసేసరికి నాకు ఏం చేయాలి అర్థం కాలేదు. ఎందుకంటే సంఘంలో కానీ, నాతో కానీ, లేదంటే గ్రామంలో కానీ మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. సో నేను చెప్పినటువంటి మాటలు ఎంత నీతి కలిగి, ఎంత భక్తులు ఉన్నాడంటే, నేను చెప్పినటువంటి మాటలు కానీ, దైవజనులు చెప్పినటువంటి మాటలు కానీ మనం విని వదిలేస్తాం. కానీ ఇంటికి వచ్చి ఇంటి సభ్యుతో, కుమార్ గారితో కానీ, లేదంటే పుష్ప గారితో కానీ, సో వీళ్ళందరితో మాట్లాడి, ఇంకా నాకు తెలిసిన విషయం ఏంటంటే, అవే మాటలు తీసుకెళ్ళి అక్కడ కూడా చేసేవాడంట. ఇలాంటి మనస్తత్వం మనలో ఉండదు. ఏదైనా విన్నా ఓకే బాగా చెప్పారు, ఓకే బాగా చెప్పారు, బాగా చెప్పలేదు, బాగా చెప్పలేదు. అది ఎంతవరకు ఉంటుందంటే ఆ చర్చి గుమ్మం వరకు ఉంటుంది అంతే. చర్చి గుమ్మం దాటి బయటకు వచ్చామా, మన గుమ్మం లోపు అది ఎడిపోతుంది తెలియదు. కానీ ఆయన మాత్రం వాటిని ఎంతగా నెమరేసుకుంటున్నారు అంటే, ఒక ఆదివారం చెప్పింది మరుసటి ఆదివారం వరకు కుటుంబంలో కానీ, అక్కడ ఆ ఫ్యాక్టరీలో కానీ, ఆయన పనిచేసే ప్రతి చోట ఉండే ప్రతి చోట నెమరు వేసుకుంటున్నాడంటే చాలా అద్భుతమైనటువంటి విషయం.